వాళ్ళు ఫ్లాప్ అయిపోయిన ఉంటారు కదా, వాళ్ళు కావాలి నాకు. నేను మళ్ళీ హిట్ ఇస్తాను. హీరోలు కూడా అంతే. నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీకు ఒక ఇమేజ్ ఉంటే చాలు, నా దగ్గరికి వస్తే సినిమా చేస్తాను నేను. నువ్వు సూపర్ హిట్గా ఉండి నాకు 20 కోట్లు వద్దు, నువ్వు వెళ్ళిపో అంటా అనమాట. నువ్వు ఫ్లాప్లోనే ఉండాలి నాకు. ఒక ఫ్లాప్లో హీరోయిన్, ఒక ఫ్లాప్లో ఉన్న హీరో. కాకపోతే వాళ్ళంటే బ్యాడ్ ఉండకూడదు. పాప సినిమా పోయినాయి బాగుంటాడు. అలాగే ఎవరెవరు రామ్, ఇంకొక హీరో రామ్ సినిమాలు బాగుంటాయి, మనిషి కూడా బాగుంటాడు, మరి సినిమాలు ఆడలేదు. అటువంటి వాళ్ళతో సినిమా చేయాలి. వాళ్ళు హిట్గా ఉన్నప్పుడు కళ్ళు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి కనపడవు అసలు, వెనకాల వాడు కనపడతాడు అనమాట. మనం ఆ పక్క వెళ్ళి మాట్లాడాలి. అదే ఇప్పుడు మీకు అంచేత వాళ్ళు వద్దు మాకు. కళ్ళు కరెక్ట్గా ఉన్నవాడికి మాట్లాడాలన్నమాట. 10 కోట్ల నేను 3 ఇస్తాను, యాక్ట్ చేస్తావా, నీకు తర్వాత 30 కోట్లు వచ్చే లెవెల్ వస్తుంది సినిమాలో, చేస్తే చెయ్యి. దట్ ఈస్ మై స్టైల్. నా అన్ని సినిమాలు అలాగే చేశాను. శోభన నోస్, ఎవ్రీబడి నోస్. నాకు హిట్ వద్దు, కాబట్టి నువ్వు తెలియాలి జనాలకి అంట అన్నమాట. అర్థమైనప్పుడు మీకు అటువంటి సమయంలో నీ సంయుక్త మీద నీకు వేషాలు రాకుండా ఎందుకు పోతాయి? వస్తాయి.